తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్కి మించి తెలంగాణలో రాజకీయాలు నడపబడుతున్నాయా? ఈ కార్ రేస్కి సంబంధించి A1గా ఉన్నారు కేటీఆర్. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే అక్కడ రాజకీయాల్లో ఏమన్నా ఒక పెను మార్పు ఏమన్నా వస్తుందా? ఆ ధైర్యం చేస్తాడా రేవంత్ రెడ్డి అనేది చూడాలి. నెంబర్ 1. ఎందుకంటే ఇంకోటి అసలు కోర్టులో ఈ కేసు ప్రాథమిక దశలోనే స్టే వస్తుంది అరెస్ట్ మీద. అంటే ఇందులో ఒకవేళ క్విడ్ ప్రోకో జరిగింది అని కనుక నిరూపించగలిగితే స్టే ఇస్తారు. అసలు క్విడ్ ప్రోకో జరుగుంటే ఈ పాటికి చూపెట్టేవాళ్ళు వీళ్ళే. ఆధారాలు ఏం చూపెడుతున్నారు? అంటే క్విడ్ ప్రోకో జరిగింది అనేది అయితే వీళ్ళ ఆరోపణ. ఎక్కడ వీళ్ళు అనేది ఏంటి? ప్రభుత్వానికి బాండ్స్ కొన్నారు అన్నది. అవును, ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది అందులో లెక్క చూస్తే ఫార్ములా 1 రేస్ తర్వాత కొనలాళ్ళు అంతకు ముందే కొన్నారు. అంతకు ముందు ఏడాది డేట్ మీద ఉన్నాయి. ముందు బాండ్స్ ఇచ్చి ఆ తర్వాత అది చేసుకుంటాడు. ఇంకోటి ఫార్ములా 1 రేస్ ఓడి కాదే ఎలక్టోరల్ బాండ్స్, అదేదో కంపెనీలు అవి, అదేది గ్రీన్ కో ఇట్లాంటిది. గ్రీన్ కో వాడు ఫార్ములా 1 రేస్ ఓనర్ కాదు. గ్రీన్ కో వాడు ఫార్ములా 1 రేస్ కి స్పాన్సర్. వీళ్ళు స్పాన్సర్స్ ని విక్టిమ్స్ గా చూపెడుతున్నారు. స్పాన్సర్స్ పెట్టుబడి అంటున్నారు. ఇది విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటది అంటే ఒక్క లోపం ఉంటది అందులో. డబ్బులు ముందు ఇచ్చేశారు క్యాబినెట్ పర్మిషన్ లేకుండా. కొన్ని వేలు జరుగుతాయి అట్లాంటి ఇన్సిడెంట్. దే హ్యావ్ ద రైట్. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అర్జెంట్ అయినప్పుడు నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టి